సో రీసెంట్గా నేను ఒక వీడియో చూసిన. యూఎస్ఏలో న్యూ జెర్సీలో ఒక కూరగాయల షాప్ ఓపెన్ అయిందని చెప్పి అక్కడ ఆఫర్ పెడితే మన దేశీస్ ఉంటారు కదా, ఐ మీన్ లైక్ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు, ఇంకా ఎందుకండి అంత కక్కుర్తి నాకు అర్థం కాదు. అక్కడికి పోయినాక కూడా ఇప్పుడు ఈ ఫారిన్ కంట్రీస్లో ఉన్న వీళ్ళందరికీ మన మీద రేసిజము ఇదంతా పుట్టడానికి కారణం ఏంటి అంటే, వీళ్ళు ఇక్కడ సివిక్ సెన్స్ అనేది దానికి ప్రయారిటీ చాలా ఇస్తారు. మీరు కూరగాయల షాపులకి వెళ్ళి పందుల లెక్క గొర్రెల లెక్క కొట్టుకుంటా అది ఏదో దొరకనట్టు, ఒక్కొక్కరి శాలరీలు కొన్ని కోట్లలో ఉంటాయి, అయినా కూడా 10 రూపాయల కూరగాయల కోసం అంతగానం కొట్టుకొని, దీనివల్ల మీకేం ఎఫెక్ట్ కాదు ఎందుకంటే మీరు ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు కాబట్టి. ఫ్యూచర్లో మాలాంటి వాళ్ళు ఇక్కడ వీసాలు తీసుకొని ఇక్కడ సెటిల్ అయిదాం అనుకున్న వాళ్ళకే కదా ప్రాబ్లము. గవర్నమెంట్స్ అన్ని రూల్స్ అన్ని చేంజ్ చేస్తాయి కదా. ఓసారి ఆలోచించండి మీరు కూడా. ఎందుకు అంటే 10 రూపాయలు పెడితే కూరగాయలు మళ్ళీ దొరుకుతాయి, అంతే కానీ పరుగుతో మళ్ళీ దొరకదు. ఇప్పటికే వీళ్ళకు మన మీద చాలా హేట్రేట్ ఉన్నది. అంతెందుకు నా వర్క్ ప్లేస్లో కూడా కొంతమంది అలానే ఉంటారు. ఎందుకంటే నేను జనరల్గా మా ఫ్రెండ్స్ చిల్లరేషాలు వేసుకుంటే తెలుగు పాటలు పెడతారు. సో ఆ తెలుగు పాటలు వాళ్ళకి నచ్చక వాళ్ళు వచ్చి చేంజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సార్ ఆలోచించండి అంతే.